అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీనారాయణ గారున్నారు. మనం మాట్లాడి ఎన్నో మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్వాగతిద్దాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. సో, ఈ మధ్యలో ఆల్కహాల్ డ్రింకింగ్ ఎంత కామన్ అయిపోయింది అంటే, అమ్మాయిలు, అబ్బాయిలు 21 ఏజ్ క్రాస్ అయిన వాళ్ళు గూడా తాగుతున్నారు. హుహు. అంటే ఇది ఇంత కామన్ అయిపోవడానికి కారణాలేంటో నాకు తెలీదు. అది పక్కన పెట్టేస్తే, ఇలా తాగడం వల్ల ఎలాంటి నష్టాలు చూడొచ్చు ఫ్యూచర్‌లో? ఎందుకంటే కొంతమందిని చూస్తే రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు తీసుకుంటారు. అండ్ వాళ్ళకి వీళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అసలు తాగని వాళ్ళకి, అప్పుడప్పుడు తాగే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటది. అప్పుడప్పుడు తాగే వాళ్ళకి, ఎక్కువ తాగే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటది హ్మ్. ఆబ్వియస్‌గా. హ్మ్. కానీ మీరు పొరపాటున గూడా మా తాత అప్పట్లో తెగ తాగేవాడు. కానీ 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికాడు కదా! ఎలా పాసిబుల్ ఉంది అని మీరు అడుగుతారేమో. హ్మ్. ఇక్కడ సెకండ్ థింగ్ ఏందంటే మీ తాత ఏమి డైలీ తాగలేదు. హ్మ్. ఇంకొక థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఎంత తాగారో దానికి సంబంధించిన ఫిజికల్ వర్కౌట్ వాళ్ళు చేశారు. హ్మ్. లైక్ పొలంలో 8-10 గంటలు పని అండ్ చేశారు. ఒకప్పుడు ఆ డ్రింకింగ్ అయినా కానీ అదంతా ప్యూర్‌గా న్యాచురల్‌గా వచ్చేదేమో కదా! ఇన్ని కెమికల్స్ అంటే వేస్టేజ్ వాటర్ అంతా కలిపి చేయకపోయేవాళ్ళేమో కదా! లైక్ అంటే ఆల్కహాల్ ఎప్పుడైనా ఆల్కహాలేనండి. అది మత్తెప్పుడైనా హ్మ్. మత్తే. హ్మ్. అందులో అప్పుడు ప్యూర్‌గా చేయటం, ఇప్పుడు చేయకపోవటం లాంటివి ఉండవు. హ్మ్. కాకపోతే ఇంకేంటంటే, అవి చేసినప్పుడు మనమేం చేస్తున్నామంటే, హ్మ్. మందు తాగుతున్నాం నైట్ టైమ్‌లో. హ్మ్. హ్యాపీగా ఓటీటీలో మూవీ చూసుకుంటాము. ఒక కిలో స్టఫ్ ఏదైనా తింటాము. పడుకొని నిద్రపోతాము. తెల్లారి లేచి ఆఫీస్‌కెళ్ళిపోతాము. హ్మ్. ఈ రాత్రంతా కూడా ఆల్కహాల్ మన బాడీని డీహైడ్రేట్ చేస్తా ఉంటది. హ్మ్. కొంతమంది ఓపికున్నోళ్ళు లేచి ఒక గ్లాస్ నీళ్లు తాగుతారు. హ్మ్. కొంతమంది అసలు అది కూడా చేయరు. హ్మ్. సో, ఈ నైట్ టైమ్‌లో తాగటం అనేది పగలు తాగిన దాంతో పోల్చుకుంటే ఇంకా ప్రమాదకరం. హుహు. ఎందుకంటే అట్‌లీస్ట్ మీరు పగలన్నా తాగితే సాయంత్రం నైట్ మీరు పడుకునే లోపు ఒక హ్మ్. 2 లీటర్ల నీళ్ళన్నా తాగుతారు మీరు కనీసం. హ్మ్. అండ్ మీరు ఫిజికల్ మూవ్‌మెంట్ ఉంటది. మీరు అటు ఇటు హ్మ్. తిరుగుతా ఉంటారు. బట్ ఎవరు తాగాలి అనుకున్నా ఇప్పుడు అందరూ జాబ్స్‌లో ఉన్నారు కాబట్టి నైట్ టైమే తాగుతూ నైట్ ఉంటారు. టైమే తాగుతారు. ఒక మంచి వెబ్ సీరీస్ పెట్టుకుంటారు. మందు తాగుతా ఉంటారు. యెస్. అందుకే ఎప్పుడు లేనన్ని కొత్త రోగాలు మనకి ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చాయంటే మీరు నైట్ హ్మ్. టైమ్ డ్రింకింగ్ చేయటం వల్ల. ఇదే ప్రధాన కారణం అనుకోవచ్చా? ఎక్కువ రోగాలు ఎక్కువ తెచ్చుకోవడానికి? రోగాలు తెచ్చుకోవటంలో అదేనండి నేను చెప్పేదేంటంటే అసలు మామూలుగా మందు తాగనోళ్ళు ఒక కేటగిరీ. హ్మ్. కొంచెం మందు తాగి వర్కౌట్ చేసేవాళ్ళు ఒక కేటగిరీ. హ్మ్. మందు నేను మధ్యాహ్నం మాత్రమే తాగుతాను. ఎందుకంటే నైట్ తాగితే హెల్త్ హజార్డ్ కాబట్టి మధ్యాహ్నం మాత్రమే తాగుతారని కొద్దో గొప్పో హెల్త్ కోసం ఆలోచించేవాళ్ళు ఒక కేటగిరీ. హ్మ్. నాకు నైట్ టైమ్‌లోనే మాత్రం నేను సినిమా చూస్తూనే తాగుతాను. లేకపోతే నాకు తాగినట్టు ఉండదు అనుకునేవాళ్ళు ఇంకో కేటగిరీ. హ్మ్. సో, మనం ఏ కేటగిరీలో ఉన్నామో మనం చూసుకోవాలి. హ్మ్. ఇక్కడ అసలు తాగనోడు ఎప్పుడు హెల్తీగా ఉంటాడు. హ్మ్. ఒకవేళ నేను తాగుతాను కానీ హెల్తీగా ఉండాలని అనుకుంటే హ్మ్. తాగినప్పుడు నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా మీరు ఫాస్టింగ్ చేయడం నేర్చుకోండి. హ్మ్. అలా ఫాస్టింగ్ చేస్తే కొద్దో గొప్పో ఆ ఆల్కహాల్ మీ బ్లడ్‌లో కలిసిపోయిందాన్ని నీ లివర్ అనేది డీటాక్స్ చేస్తది. హ్మ్. ఈరోజు నువ్వు పార్టీ చేసుకుంటున్నావంటే నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేయడానికి మీరు రెడీ అయిపోవాలి. హ్మ్. ఇది సేఫెస్ట్ ఆప్షన్. ఈరోజు పార్టీ చేసుకొని, రేపు చేసుకొని, ఎల్లుండి గూడా పార్టీ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు గదా! అంటే ఇంక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది గదా! మరి వాళ్ళు ఇన్ని చేసిన తర్వాత గూడా మళ్ళీ వాళ్ళు చూడడానికి వాళ్ళ స్కిన్ గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ గ్లో కనబడటానికేను ఆల్కహాల్ కన్జంప్షన్‌కి కొంత అంటే స్కిన్ గ్లో అనేది ఎందుకు కనపడుతదంటే, హ్మ్. వాళ్ళేంటంటే రకరకాల గ్లూటాథయోన్ ట్రీట్‌మెంట్‌లు హ్మ్. ఇలాంటివన్నీ చేయించుకుంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు వాడే సోపులు కూడా కొన్ని గ్లూటాథయోన్ సోపులు వాడతా ఉంటారు. హ్మ్. వాళ్ళు ఓహ్, అంటే బాడీలో మెలనిన్ అనేది తగ్గించుకోవటం కోసం హ్మ్. కొన్ని రకాల ఇంజెక్షన్స్ వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు అన్ని స్కిన్‌కి పీలింగ్ హ్మ్. చేయించుకుంటారు. లేజర్ హ్మ్. ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు. అంటే ఇప్పుడు టోటల్‌గా చెప్పాలి అంటే ఓవరాల్‌గా బయట ట్రీట్‌మెంట్స్ వేరే ఉంటుంది. అండ్ లోపట ఆర్గాన్స్ వేరే విధంగా వేరే వర్క్ విధంగా చేస్ ఉంటాయి. మీరే యెస్. స్కిన్ ఎంత బాగున్నోళ్ళని తీసుకోండండి. హ్మ్. వాళ్ళ గట్ బాక్టీరియా అనేది మీరు ఒకసారి చెక్ చేయించండి. హ్మ్. గట్ బాక్టీరియా చెక్ చేయడానికి మనకి వాళ్ళ పూప్ టెస్ట్ తీసుకుంటారు. అందులో గుడ్ బాక్టీరియా ఎంతుంది, బ్యాడ్ బాక్టీరియా ఎంతుందో మనకు తెలిసిపోతది. ఇలా హ్మ్. స్కిన్ గ్లో చేసుకొని తిరిగే వాళ్ళందరిని కూడా ఒకసారి ఆ గట్ బాక్టీరియా చెక్ చేస్తే మీరు చాలా దారుణమైన రిజల్ట్‌లు చూస్తారు మీరు. హ్మ్. ఆ స్కిన్ అనేది హ్మ్. ఓన్లీ కొంతమందికి లైక్ నార్త్ ఇండియన్స్‌కి బై బర్త్ వస్తదండి. హ్మ్. వాళ్ళు ఎన్ని పిజ్జాలు తిన్నా, ఎన్ని బర్గర్‌లు తిన్నా, ఎన్ని కేకులు తిన్నా ఫేస్ హ్మ్. మీద పింపుల్ రాదు. హ్మ్. వాళ్ళ స్కిన్ షైనింగ్‌గానే ఉంటది. దట్ హ్మ్. డజంట్ మీన్ వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు కాదు. హ్మ్. నీ గట్ బాక్టీరియా రిపోర్ట్‌ని బట్టే నువ్వు హెల్తీగా ఉండాలి చెప్పాలి గానీ, నీ స్కిన్‌ని బట్టి చెప్పకూడదు. హ్మ్. లైక్ ఇప్పుడు మంత్రి సత్యనారాయణ ఉన్నారు. హ్మ్. ప్రపంచంలోనే ఆరోగ్యవంతమైన వాళ్ళలో నంబర్ 1 ప్లేస్‌లో ఆయన ఉంటాడు. హ్మ్. మరి ఆయన స్కిన్ కొద్దో గొప్పో ముడతలు ఉంటాయి.
మరి ఆయన తెల్ల జుట్టు ఉంటుంది. ఉమ్, ఆ అవతారం చూసి మీరు ఆయన్ని అతనికి ఏదో రోగం వచ్చిందని మీరు అనుకుంటే ఎట్లాగా? ఉమ్, కాదు. ఆయన న్యాచురల్‌గా ఉండటానికి ట్రై చేశాడు కాబట్టి ఒరిజినాలిటీ అనేది బయటకి కనపడతా ఉంటది. ఉమ్, ఆయన ఇంకోటి ఏం చెప్పాలంటే ఆయన తలుచుకుంటే కలర్ ఏసుకొని అందరికి కనపడొచ్చు. ఉమ్, కానీ ఎంత న్యూట్రిషన్ ఫాలో అయినా సరే వచ్చే వైట్ హెయిర్‌ని మీరు ఆపలేరు అని సమాజానికి ఆయన చెప్పాలనుకున్నాడు. ఉమ్, అందుకనే అతను ఒరిజినల్ అపియరెన్స్‌లో బయటకి కనపడతారు. ఉమ్, అతను తలుచుకుంటే మేకప్ ఏసుకొని కనపడొచ్చు. కానీ మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా సరే, ఉమ్, మీరు ఏ ట్రీట్మెంట్‌లు మీరు కెమికల్ పీలింగ్ లాంటి ట్రీట్మెంట్‌లు మీరేమి తీసుకోకపోతే, మీ స్కిన్ మీద అట్లాంటి కొద్దో గొప్పో ముడతలు గాని అవన్నీ ఏజ్ అయిపోతే వస్తాయి అనేది ఆయన సమాజానికి చెప్పాలనుకుంటున్నారు. అది డైట్ ఏమి ఆపలేదు వాటిని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఉమ్, అందుకనే మీరు ఫేస్‌ని చూసి ఎప్పుడు మోసపోవద్దు. ఉమ్, ఫేస్ అందంగా ఉన్నోళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. ఉమ్. ఫేస్ బాలేనోళ్ళందరూ కూడా ఆరోగ్యంగా లేకుండా ఉన్నట్టు కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ డ్రింకింగ్ చేసిన వాళ్ళు ఎంత లాంగ్ లాస్టింగ్ వరకు హెల్తీగా ఉండొచ్చు? అండ్ తక్కువ డ్రింకింగ్ చేసే వాళ్ళు ఎంత లాంగ్ లాస్టింగ్ వరకు హెల్తీగా ఉండొచ్చు? ఇప్పుడు ఒక వ్యక్తి తక్కువ డ్రింకింగ్ చేశాడు. హ్మ్. కానీ వర్కౌట్ అనేది అసలు చేయట్లేదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ డ్రింకింగ్ చేశాను. హ్మ్. బట్ నేను రోజు వర్కౌట్ చేస్తున్నాను. హ్మ్. అతనికన్నా నేను ఎక్కువ హెల్తీగా ఉంటాను. ఓకే. ఎందుకంటే నేను డీటాక్స్ చేసుకోవడం నాకు తెలుసు. ఎందుకంటే హ్మ్. వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి. హ్మ్. అండ్ నాకు ఫాస్టింగ్ చేయడం తెలుసు కాబట్టి నేను అతనితో పోల్చుకుంటే హెల్తీగా ఉంటాను. అతను నాతో పోల్చుకుంటే అతను తక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నాడు. హ్మ్. కానీ అతను డీటాక్స్ చేసుకోవట్లే. హ్మ్. కానీ అతను వర్కౌట్ చేయట్లా. హ్మ్. నేను తాగిన నీళ్లు తాగట్లా. హ్మ్. అతను దానికి తగ్గ మూల్యాన్ని అతను చెల్లించుకోవాలి. నేను అతనికన్నా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నా. కానీ నేను నెక్స్ట్ డే డీటాక్స్ చేసుకుంటున్నా. ఆ తాగే ఆల్కహాల్ నైట్ కాకుండా నేను ఓన్లీ ఆఫ్టర్‌నూనే తాగుతున్నా. హ్మ్. అండ్ తాగిన నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేసుకుంటున్నా. అండ్ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే నేను కంటిన్యూయస్‌గా వర్కౌట్ చేసి దాన్ని మొత్తం డ్రైన్ చేసుకుంటున్నా. హ్మ్. నేను 4 లీటర్ల నీళ్లు తాగుతున్నా. లివర్‌కి దానికి కావాల్సిన డీటాక్స్ చేసుకోవడానికి కావాల్సిన సపోర్ట్ కోసం నేను కొంచెం జ్యూసెస్ హ్మ్. ఎక్కువ తీసుకుంటున్నా నేను ఆ నెక్స్ట్ డే అంతా. కొంచెం సలాడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాను అనుకోండి. అతనికన్నా నేను ఆల్కహాల్ ఎక్కువ తాగినా నేనే సేఫ్ జోన్‌లో ఉంటాను. హ్మ్. అంటే ఒకవేళ ఆల్కహాల్ తీసుకున్నా సరే కావాల్సిన డీటాక్స్ అలాగే వాటర్ తాగాలి అండ్ ఫాస్టింగ్ చేయాలి. ఇవన్నీ చేస్తే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. అలాగేనండి సినిమా హీరోలందరూ ఫాలో అయ్యే టెక్నిక్ అదే. హుహు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక న్యూట్రిషనిస్ట్ అయ్యి ఉండి కూడా మీరు తాగుతారా? అంటే మీకు ఆ టెక్నిక్స్ తెలుసు కదా! టెక్నిక్స్ తెలుసండి. కానీ నాకు ఇది యాక్చువల్‌గా అనేది ఓపెన్ క్వెషన్ కదా మీడియాలో. ఓకే. నా నాకు యాక్చువల్‌గా బూజింగ్ అనేది అసలు అలవాటు లేదు. అది హ్మ్. యాక్చువల్‌గా నాకు టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు తెలీదు. హ్మ్. కాకపోతే ఏంటంటే టెక్నిక్స్ ఎందుకు తెలుసుకుంటామంటే మన హ్మ్. దగ్గరకొచ్చిన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు చెప్తారు. నాకు హ్మ్. ఆల్కహాల్ అలవాటుంది. హ్మ్. నువ్వు ఏ డైట్ అయినా చెప్పు నేను ఫాలో అవుతా. హ్మ్. కానీ అప్పుడప్పుడు మా తెలంగాణలో గాని, వాటిల్లో గాని మాకు కొన్ని ఫెస్టివల్స్ వస్తాయి. మేము హ్మ్. తాగాల్సిందే అందరం గ్యాదర్ అవుతాం. హ్మ్. నేను ఆ రోజు తాగకపోతే ఎవరు ఒప్పుకోరు. ఆ హ్మ్. ఒక్కరోజు నన్ను ఎగ్జామ్ చేయండి. హ్మ్. కానీ నేను హెల్తీగా ఉండాలంటే ఎలా అని అడుగుతారు మళ్ళీ క్వెషన్. హ్మ్. అలాంటి వాళ్ళకి చెప్పడానికి మాకు కొన్ని లాజిక్స్ కావాలి. హ్మ్. అప్పుడు ఏం చెప్తామంటే, మీరు ఆల్కహాల్ తీసుకోవటానికి ముందు ఒక లీటర్ మీరు నీళ్లు తాగండి. హ్మ్. దాని తర్వాత మీరు ఆల్కహాల్ తీసుకోండి. ఇంకెక్కడెళ్తాయండి ఆల్కహాల్. ఆల్కహాల్ తీసుకోండి. అంటే హ్మ్. దానికి 1 అవర్ ముందు ఒక లీటర్ నీళ్లు తాగండి. తర్వాత హ్మ్. మీరు కావాలంటే ఆల్కహాల్ తీసుకోండి. దాని తర్వాత మీరు పెగ్గుకి మధ్యలో మళ్ళీ హాఫ్ లీటర్ మీరు నీళ్లు తాగాలి. ఎందుకంటే ఈ తాగింది మీరు తాగారనే ఫీలింగ్ మీకుండాలి. ఆ తాగింది ఇమ్మీడియేట్‌గా మళ్ళీ డైల్యూట్ అయిపోవాలి కాబట్టి మళ్ళీ మీరు హాఫ్ లీటర్ మీరు నీళ్లు తాగాలి. హ్మ్. ఇలా చేసుకోండి. అండ్ తాగేటప్పుడు మీరు ఎక్కువ స్టఫ్ తినడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే దానివల్ల మీకు విపరీతమైన క్యాలరీస్ ఇంటేక్ ఎళ్ళిపోతది. ఆ నైట్ అంతా మీరు తాగిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఇమ్మీడియేట్‌గా డీటాక్స్ చేసుకోండి. ఆ నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా 4, 5 రకాల జ్యూసులు తాగండి. బయటికెళ్ళి ఎండలో తిరగండి. స్వెట్ రానియండి. ఇలా చేస్తే మీరు ఫెస్టివల్ ఎంజాయ్ చేసినట్టు ఉంటారు. అండ్ మీరు సేఫ్ జోన్‌లోనే ఉంటారు. దాని మీనింగ్ నేను ఆల్కహాల్ తాగమని మిమ్మల్ని ప్రమోట్ చేయట్లేదు. బట్ తాగే వాళ్ళకి ఇది ఒక తాగే మంచి వాళ్ళకి ఇది యూజ్ యాహ్! అవుద్దని నేను చెప్తున్నాను. ఓకే అండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.